హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మాది కోరిన ప్రణయం పార్ట్ 245తో మేము ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్దాం. భూమి ఇంక మీ ఇంటికి రాను అని అనగానే, అంత మాట ఎందుకులే అక్క, ఒక 3 ఏళ్ళు ఆగితే నేనే కట్టుకుంటానుగా అంటాడు భరత్. నువ్వు నోర్మై, నువ్వు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అక్కడ వాళ్ళు తీసుకోక ఇక్కడ మీకు ఉపయోగించక ఇక నేను సంపాదించింది ఏం చేయాలి? ఇంకేం మాట్లాడొద్దు నాన్న. ఈ ఒక్క విషయంలో మీరు నా మాట వినండి. కూతురికి కూడా బాధ్యత ఉంటుంది తల్లిదండ్రుల గురించి. నేను చేయాలనుకున్నది చేస్తాను, లేకపోతే ఇక నేను పుట్టిల్లు మర్చిపోవాల్సి వస్తుంది అని అనేసరికి, సరే నీ ఇష్టం అంటారు శేఖర్. అక్క, నేను సంపాదించడం మొదలుపెట్టాక డబ్బులు ఇచ్చేస్తాను అని భరత్ అనేసరికి భరత్ నెత్తి మీద ఒక్కటేస్తుంది. ఇది నా తమ్ముడికి, నా తల్లిదండ్రులకి నేను ఇస్తున్న గిఫ్ట్. గిఫ్ట్కి ఎవరైనా డబ్బులు తీసుకుంటారా అని కోపంగా అనేసరికి, ఓకే తల్లి ఓకే, ఇప్పుడు నువ్వు కోపడకు, లోపలున్న మా మేనకోళ్ళు కూడా ఫీల్ అవుతుంది అని భూమి పట్టు మీద చేయి వేసి నవ్వుతూ అంటాడు భరత్. తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో సంతోషంగా, మంచి రోజు చూసి మొదలుపెట్టినాన్న ఇంటి పనులు. అమ్మ ఇల్లు ఖాళీయే కదా, అప్పటిదాకా ఆ ఇంట్లో ఉండండి మీరు. మళ్ళీ నా బేబీతో నేను కొత్త ఇంట్లోకి అడుగు పెడతాం అని భూమి ఆనందంగా చెబుతుంది. అక్క, నీ మొండితనంతో బావ కష్టపడుతున్నట్లే ఉన్నాడు కదా, అందుకే మా బావ ఎప్పటికప్పుడు నీకు బ్రేకులు వేస్తూ ఉంటాడు అని భరత్ అనగానే, నువ్వు పాపమే, మీ బావ పాపమే అని చిరుకోపంగా అంటుంది. పాపం బాగా మిస్ అవుతున్నట్టున్నాడుగా అక్కి బేబీని అంటాడు భరత్. బయటికి తెలియనివ్వరులే మీ బావగారు, కానీ అక్క, బావంటే బావే. బాబోయ్, నీకోసం దేనికైనా సిద్ధమైపోతారు బావగారు. ఇక డెలివరీకి ఎలాగో నిన్ను ఇక్కడికి పంపించరు కదా, కానీ అక్కి బేబీని నేను కూడా పుట్టగానే చూడాలి. హాస్పిటల్లో అడ్మిట్ అవగానే ఫోన్ చేయక్క అంటాడు. ఇప్పటి నుంచి ఆ విషయాలన్నీ ఎందుకురా, మళ్ళీ ఏదో ఈ 4 నెలల్లో అసలు మాట్లాడినట్టు బిల్డప్. రోజుకు 2 సార్లు చేస్తున్నావు కదా మీ అక్కకి నవ్వుతూ అంటారు భారతి గారు. ఫోన్లో చెప్పింది వేరు, డైరెక్ట్గా చెప్పింది వేరు, నీకు తెలియదులేమా. కూతురికి ఇష్టమైనవన్నీ వండి పెడుతూ భారతి గారు, ఇష్టమైనవన్నీ తెచ్చిపెడుతూ శేఖర్ గారు, అక్కకన్నీ టైంకి అందేలా చూస్తూ భరత్ ఆనందంగా గడిపేస్తారు రోజులని. వాళ్ళ సంతోషాన్ని చూస్తే భూమి కూడా బెంగగా ఉన్న వాళ్ళ కోసం ఆనందంగా రోజులు గడిపేస్తుంది. ఎలాగో కష్టపడి వారం రోజులు అక్కడ గడిపేస్తుంది భూమి. వాసుకి ఆ ఊరంతా అలవాటైపోతుంది. అందరితో మాట్లాడుతూ కాలం గడిపేస్తాడు ఆ వారం రోజులు. ఇక బయలుదేరతాం అనుకోగానే ఆ రాత్రి దక్షత వచ్చి అత్తగారు వాళ్ళ మర్యాదలను స్వీకరించి భూమిని తీసుకొని మరుసటి రోజు బయలుదేరుతాడు. దక్షత రాగానే వచ్చిన కారుని తీసుకొని వాసు ముందే వెళ్ళిపోతాడు. వాసు గారికి ఒక వారం రోజులు సెలవు ఇవ్వండి రా, పాపం తను కూడా తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి కదా ఇంటికి చేరుకోగానే చెబుతుంది భూమి. ఆల్రెడీ ఇచ్చేశానుగా అంటాడు. అలాంటి వాటిలో ముందుంటారు నా పతిదేవ్ అని నవ్వుతూ వచ్చిన దగ్గర నుంచి విభాన్ వదలకుండా పట్టుకొని ఉండడంతో ఆ రాత్రికి వాడిని తన దగ్గరే పడుకోబెట్టుకుంటుంది భూమి. ఈడొకడు పానకంలో పొడకలాగా నాకడ్డు అని నవ్వుతూ భూమికి ఇంకోవైపు చేరి చుట్టేస్తాడు దక్ష్. రాత్రి తీర్చుకున్నారుగా మీ బెంగ అని భూమి అంటుంటే, ఎక్కడమ్మా, మీ ఇంట్లో మంచం వచ్చే సౌండ్కి కదలాలంటే కూడా భయం వేసేది, ఎక్కడ మీ అమ్మ వాళ్ళు ఏమి ఊహించుకుంటారో అని నవ్వుతూ అనేసరికి, మిమ్మల్ని అని బొగ్గ కొరికి అన్నీ మార్చేస్తున్నారు అంటుంది భూమి నవ్వుతూ. మరుసటి రోజు నుంచి ఎప్పటిలాగే ఎవరు బిజీలో వాళ్ళు బిజీ అయిపోతారు. బేబీ కదులుతున్న మూమెంట్ కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాడు దక్ష్. భూమికి 6వ నెల కూడా వచ్చేస్తుంది. దక్ష్ తన బేబీ మూమెంట్ కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటాడు. రోజులాగే ఆ రాత్రి కూడా తన కూతురుతో కబుర్లు చెబుతూ, ఇంకా కదలడం లేదేంటి నల్లత్రాజు నా బేబీ అని అడుగుతాడు. బద్దకస్తురాలేమో మీ కూతురు అని నవ్వుతూ అంటుంది భూమి. నా అక్షయ బేబీకి అసలు బద్ధకం ఉండదు, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇక నాకు లేని బద్ధకం నా కూతురికి ఎందుకు వస్తుంది? పోనీ నీకుందంటే నీకు అసలే లేదు కదా బద్ధకం, కాబట్టి అసలు బద్ధకం అనే సమస్య లేదు. చూడమ్మా, మీ అమ్మ ఏమంటుందో,
నీకు బద్ధకం అంటుంది. నా కూతురు సూపర్ యాక్టివ్ కదా. 2 రోజుల నుంచి నీతో సరిగ్గా మాట్లాడడం లేదని అలిగావా నాన్న మీద అని ముద్దు పెట్టి చేతితో చిన్నగా నిమురుతుంటే చిన్న కిక్ ఇచ్చినట్లుగా అనిపించగానే ఆ స్పర్శకే వర్ణించలేని ఫీలింగ్ మొదలవుతుంది. కానీ నిజమా కాదా, నేను ఊహించుకున్నానా అని భూమి వైపు చూస్తాడు. నీకేమైనా తెలిసిందా నల్లత్రాజు తేడా అని అడుగుతూ. అసలైతే భూమికి మధ్యాహ్నమే కలెక్టరేట్లో ఉండగా బేబీ కదిలిన మూమెంట్ మొదటిసారిగా అనుభవంలోకి వస్తుంది. ఆ ఫీల్కే చాలాసేపు భావోద్వేగానికి గురైపోతుంది. మీటింగ్లో ఉన్న తను మీటింగ్ని ముగించి అందరినీ పంపించేశాక పొట్ట మీద చేయి వేసుకొని ఆ మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంది. 3 నిమిషాల పాటు కదిలిన బేబీ తర్వాత సైలెంట్ అయిపోవడంతో ఈ మూమెంట్ని మీ నాన్న ఫీల్ అవ్వాలి అనుకున్నారా, కానీ అది మా చేతుల్లో లేదుగా, మన ఇద్దరం దీన్ని సీక్రెట్గా ఉంచేద్దాం. రాత్రి మీ నాన్న మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ నువ్వు కదులు, ఆయన ఆనందాన్ని చూడాలి నేను అని చెబుతుంది భూమి. తల్లి మాట విన్నదో లేకపోతే ఇక మొదటిసారి తిరగడంతో అలసిపోయిందో కానీ మళ్ళీ ఆ నైట్ వరకు అలాంటి మూమెంట్ భూమికి తెలియలేదు. దక్షకి మధ్యాహ్నమే బేబీ కదిలిందని చెప్పాలి అనిపించలేదు. ఒకవేళ ఫోన్ చేసి పిలిపించినా అప్పటికి తను కదులుతుందో లేదో తెలియదు. ఆశపడి వచ్చి నిరాశ చెందాలి అని ఆగిపోతుంది. ఇంటికొచ్చాక చెప్పాలని నోటి దాకా వస్తుంది కానీ లేదు, మొదటిగా తను ఫీల్ అవ్వాలి అనుకున్నారు, ఆయన ఆనందాన్ని నేను స్పాయిల్ చేయకూడదు అని సైలెంట్ అయిపోతుంది. ఏదో మంత్రం వేసినట్లే దక్ష్ మాట్లాడగానే కిక్కిస్తుంది తండ్రికి. అదంతా గుర్తు చేసుకొని దక్ష్ అడిగిన మాటకి నాకేం అనిపించలేదు అంటుంది ఏమీ తెలియనట్టుగానే. నేనెక్కువ ఊహించుకుంటున్నానా అని. లేదు లేదు, నాకు క్లియర్గా తెలిసింది అనుకుంటూ మళ్ళీ పెదాలని భూమి పొట్ట మీద నిలపగానే ఈసారి మూతి మీద కిక్కిచ్చినట్లుగా అనిపించడంతో పాటు పొట్ట మీద ఉన్న దక్ష చేయికి లోపల బేబీ కదులుతున్న స్పర్శ తెలియడంతో నల్లత్రాజు నా బేబీ కదులుతుంది అని ఆనందంగా అంటాడు. హా, ఇప్పుడు నాకు కూడా తెలిసింది అని దక్ష్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి నవ్వుతూ అంటుంది భూమి. వెంటనే దక్ష్ మళ్ళీ పెదాల్ని భూమి పొట్ట మీద పెట్టగానే మళ్ళీ బేబీ కదులుతూ కిక్కిచ్చినట్లుగా అనిపించడంతో దక్ష్ కళ్ళల్లో చిన్న కన్నీటి చెమ్మ. బేబీ కదలడం మొదలు పెట్టగానే చేతులతో ఎటు కదిలితే అటు పెట్టి ఆ మూమెంట్ని తన మనసులో నింపేసుకుంటున్నాడు దక్ష్. దక్ష్ ముఖంలో ఆనందం చూసిన భూమి ఈ ఆనందమే మిస్ అవ్వకూడదు అనుకున్నాను నేను అని అనుకుంటుంది మనసులో. 5 నిమిషాల పాటు అటు ఇటు కదిలిన బేబీ ఇక అలసిపోయాను అన్నట్లుగా సైలెంట్ అయిపోవడంతో అదేంటి ఆగిపోయింది అని అడుగుతాడు. అలసిపోయి ఉంటుంది నీ కూతురు అంటుంది భూమి నవ్వుతూ. అవును నిజమే, అలసిపోయావా బంగారం, నిద్రపో అయితే అని పొట్టంతా ముద్దులు పెట్టేసి నిన్ను నా చేతులతో ఎత్తుకోవాలని వెయిటింగ్ అంటూ సరిగ్గా పడుకోబెట్టుకొని భూమి ఎద మీద తలవాల్చి అంతసేపు బేబీ కదులుతున్న మూమెంట్ని ఫీల్ అయిన దక్ష్ మరలా ఆ ఫీల్నే గుర్తు చేసుకుంటూ ఇది ఒక అద్భుతమైన ఫీలింగ్ కదా నల్లత్రాజు, అసలు తండ్రి అవుతున్నామంటేనే ఆ ఫీల్ చెప్పనలవి కానిది. ఇప్పుడు బేబీ మన బేబీ అలా కదులుతుంటే ఆ ఫీలింగ్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేం కదా అని అంటాడు. అవును, కేవలం పైన ఫీల్ అవుతున్న మీరే అలా ఉంటే లోపల తిరుగుతుంటే తను నాకు ఎలా అనిపిస్తుంది, నిజంగా ఎక్స్ప్రెస్ చేయలేం. ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అంటుంది భూమి. మీ ఆడవాళ్ళు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటారు, అందుకే ఇంకో ప్రాణానికి జన్మనిస్తున్నారు. ఆ క్షణం భూమికి గతం గుర్తుకొస్తుంది. మీ చేతుల్లో ఒదిగిపోయాను కాబట్టి ఈ ఫీలింగ్ని నేను ఇంత గొప్పగా అనుభవిస్తున్నాను, కానీ అసలు ఆ రాక్షసుల చేతిలో ఉండి ఉంటే నా కడుపులో పెరిగిన బేబీని ఇదే సమయానికి అని భూమి అనగానే తలెత్తి ఇప్పుడు ఎందుకు అది గుర్తు చేసుకుంటున్నావు చిరు కోపంగా అంటాడు. గుర్తొచ్చింది, నాకు ప్రెగ్నెన్సీ వస్తే నాకు 6వ నెల రాగానే కదా వాళ్ళు ప్రయోగం చేయాలనుకుంది అని వణుకుతున్న గొంతుతో అనగానే అది పాతి పెట్టేసిన గతం, ఇప్పుడెందుకు ఈ ఆనందకరమైన సమయంలో గుర్తు చేసుకున్నావు అని సీరియస్గా అనేసరికి లేదు రామ్, నేను దాన్ని ఏదో బాధగా గుర్తు చేసుకోవడం లేదు. ఈ మూమెంట్స్ అన్నీ నేను మిస్ అయిపోయేదాన్ని మీ చేతుల్లోకి రాకపోతే అన్నదే ఆలోచిస్తున్నాను. వద్దు, అసలు ఆ విషయాలు ఏమీ ఆలోచించుకో. ప్రజెంట్ మన బేబీ మనకిచ్చే అందమైన జ్ఞాపకాలని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. రామ్, నీ బేబీకి ఇప్పుడు ఒక
ఒక కోరికొచ్చింది అంటుంది భూమి. ఏంటో ఆ కోరిక? వాళ్ళ నాన్న చేతి వంట రుచి చూడాలని ఉందంట బేబీకి. ఈ వీకెండ్ చేసి పెడతానని చెప్పు. ఇప్పుడే తినాలని ఉందంట. నల్లత్రాచు, నువ్వు కావాలని చెప్పే మాటల్ని నాకు అర్థమవుతుందిలే. లేదు రామ్, నిజంగా అంటుంది. ఆకలి వేస్తుందా? ఫ్రూట్స్ ఏమైనా తీసుకురానా? మీరు చేసే వెజిటబుల్ రైస్ తినాలని ఉంది అంటుంది. ఈ టైంలోనా? ఇబ్బంది పడతావు నల్లత్రాచు. ప్లీజ్ అంటుంది మూతి ముద్దుగా పెట్టి. కావాలని చేస్తున్నావు కదా, నాతో ఆడుకోవాలని డిసైడ్ అయ్యావు. అందరికీ నేను కూడా వంట చేయగలను అని చెప్పాలనుకుంటున్నావు అంతేనా అంటాడు చిరుకోపంగా. నేనేం అలా అనుకోలేదు బాబు. నిజంగా ఆకలి వేస్తుంది ఎందుకో. పైగా మీరు వండే వెజిటబుల్ రైస్ మీద మనసు పీకుతుంది. నాకు కాదు బాబు, మీ కూతురికి. అయినా హ్యాపీ మూమెంట్ ఇచ్చింది కదా మీ బేబీ, అందుకు సెలబ్రేషన్ చేసుకోవాలిగా అంటుంది నవ్వుతూ. నా అక్షయ్కి నేను వంట చేస్తున్నట్టు తెలియదే. నా చేతి వంట రుచి చూడాలి అనుకోవడానికి. ఎందుకు తెలీదు? తెలిసే ఉంటుందిలేండి. అన్నీ చూసే ఉంటుంది పైనుంచి. ఇప్పుడు నాకు చేసి పెడతారా, మాటలతోటే సరిపెట్టేస్తారా అంటుంది మూతి ముడిచి. కనిపించకుండా నాతో ఆడుకుంటున్నావుగా, సరే పద అని భూమిని తీసుకొని కిచెన్లోకి వస్తాడు. ఏం కావాలి బాబు అని అక్కడున్న పని మనిషి అడగగానే, ఏం లేదులే, మీరు వెళ్ళి పడుకోండి అనడంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెజిటబుల్స్ తీసి కట్ చేసి రైస్ చేయడం మొదలు పెడతాడు దక్ష్. వంటగట్టు మీద కూర్చున్న భూమి, మన వాళ్ళందరికీ తెలిస్తే ఏమవుతుంది రామ్, ఒక్కసారి అందరినీ పిలవనా అంటుంది నవ్వుతూ. తినాలని ఉందా లేదా నీకు అని చిరుకోపంగా అనగానే, ఓకే ఓకే కానివ్వండి అంటుంది. ఎవరి రూముల్లో వాళ్ళు ఉండడంతో ఎవరికీ తెలియలేదు దక్ష్ వంట చేస్తున్నాడని. కానీ పని అమ్మాయిలు మాత్రం చూస్తారు. అరగంటలో వెజిటబుల్ రైస్ చేసి దాన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసి భూమి చేతిలో పెట్టగానే, వండటమే కాదు బాబు, తినిపించాలని కూడా అడుగుతుంది మీ కూతురు అనగానే, సాగుతుంది నీకంటూ భూమిని గట్టు మీద నుంచి దించి పద మన రూమ్కి పోదామని తీసుకొచ్చి తినిపిస్తుంటే ఇష్టంగా తినేస్తుంది భూమి. కాసేపు తిరుగు వెంటనే పడుకోవద్దని బాల్కనీలో కాసేపు తిప్పించి లోపలికి తీసుకొస్తాడు. అప్పటికే చాలా టైం అయిపోవడంతో పడుకుండిపోతారు ఇద్దరు. ఉదయాన్నే పనమ్మాయిలు వైజయంతి గారికి విషయం చెప్పడంతో అవునా అని ఆశ్చర్యంగా అడుగుతారు. దక్ష కిందకి రాగానే, భార్యకి మాత్రమే వండి పెడతారా? తల్లికి తన చేతి వంట రుచి చూపించే ఇంట్రెస్ట్ లేదా నా కొడుక్కి అని వైజయంతి గారు అంటుంటే, నుదురు మీద బొటన వేలుతో రుద్దుకుంటూ మీకెలా తెలిసింది అని అడుగుతూ భూమి వైపు చిరుకోపంగా చూస్తాడు. ఒకవేళ అమ్మాయి కాకుండా అబ్బాయి పుడితే అప్పుడు పరిస్థితి ఏంటి? కథ కొనసాగుతుంది. దక్ష్ ఆశపడుతున్నట్టు అక్షయ వస్తుందా, లేకపోతే అబ్బాయి వస్తాడా తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.